ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని కథేంటంటే, పదే పదే కూల్చివేయబడింది, కాని అంతే బలంగా మళ్లీ మళ్లీ నిలబడింది. విధ్వంసం, పునరుద్ధరణ ఈ రెండింటి మధ్య నలిగిన ఒక అద్భుతమైన గాథ ఇది. సరే, ఈ మొత్తం కథను మనం ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక అమ్మవారి విగ్రహానికి ఏకంగా 100 కిలోల వెన్న పూస్తారట. ఎందుకు? అసలు దీని వెనకున్న కథేంటి? వినడానికి వింతగా ఉన్నా ఈ ఆలయం యొక్క మొత్తం రహస్యం ఈ ఒక్క ప్రశ్నలోనే దాగుంది. మనం మాట్లాడుకుంటున్నది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉన్న బజ్రేశ్వరి మాతా ఆలయం గురించే. అక్కడ వెన్నతో చేసే సంప్రదాయం ఉంది కదా, దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. చాలా లోతైన చరిత్ర కూడా ఉంది. అవును, హిమాలయాల మధ్యలో ఇలాంటి ఆచారం వింతగానే అనిపించొచ్చు, కాని ఇది కేవలం ఒక పూజ కాదు. ఈ ఆలయం పడిన గాయాలకి మళ్లీ అంతే అద్భుతంగా పునరుజ్జీవం పొందిన తీరుకి ఇదొక సజీవ ప్రతీక. ఆ వెన్నపూత వెనుక శతాబ్దాల విధ్వంసం, దాన్ని మించిన అచంచలమైన విశ్వాసం రెండూ దాగి ఉన్నాయి. సరే, మరి ఆ వెన్న వెనకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త పురాణాల్లోకి వెళ్ళాలి. అక్కడే మనం మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే దానికంటే ముందు మనం శక్తిపీఠమంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం సతీదేవి శరీరభాగాలు పడిన 51 ప్రదేశాలనే శక్తిపీఠాలు అంటారు. మరి ఈ బజ్రేశ్వరి ఆలయం ఉన్న చోట ఆమె వక్షస్థలం పడిందని ఒక నమ్మకం. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక అసలు కథలోకి వస్తే, పురాణాల ప్రకారం దుర్గాదేవి రాక్షసులతో భీకరమైన యుద్ధం చేసిందట. ఆ యుద్ధంలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడామె కాంగ్రా ప్రాంతానికి వచ్చి సేద తీరుతూ తన గాయాలు త్వరగా మానడానికి వాటిపై వెన్నను పూసుకుందట. చూశారా, ఆ సంఘటనకు గుర్తుగానే ఇప్పటికీ అక్కడ ఆ వెన్నపూసే సంప్రదాయం కొనసాగుతోంది. కాని ఇక్కడొక విషయం ఉంది. ఈ స్వస్థత అంటే గాయాలు మానడమనే కాన్సెప్ట్ కేవలం ఆ పురాణ కథకే పరిమితం కాలేదు. ఆ స్వస్థత, పునరుద్ధరణ అనే ఆలోచనలున్నాయి కదా, అవి పురాణాల నుంచి నేరుగా ఆలయ చరిత్రలోకి వచ్చేశాయి. అంటే అమ్మవారికి తగిలిన గాయాల కథ ఈ ఆలయానికి భౌతికంగా తగిలిన దెబ్బలకు అచ్చం అద్దం పడుతుంది. ఈ ఆలయ చరిత్ర చూస్తే అదొక నిరంతర చక్రం. విధ్వంసం, పునర్నిర్మాణం, మళ్లీ విధ్వంసం, మళ్లీ పునర్నిర్మాణం. చూడండి, క్రీస్తు శకం 1009లో గజ్నీ మహ్మూద్ దోచుకున్నాడు. ఆ తర్వాత తుగ్లక్ ధ్వంసం చేశాడు. ఇక 1905లో అయితే ఒక భయంకరమైన భూకంపం వచ్చి ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసింది. ప్రతిసారీ కూలిపోయింది, కాని ప్రతిసారీ ఆ శిథిలాల నుంచే ప్రజల భక్తి దాన్ని తిరిగి నిలబెట్టింది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ ఆలయ కథ కేవలం రాళ్ళు, గోడలది కాదు, అస్సలు కాదు. ఇది అచంచలమైన విశ్వాసం యొక్క కథ. అమ్మవారు తన గాయాలకు ఎలాగైతే వెన్న పూసుకుని నయం చేసుకున్నారో, అలాగే ఇక్కడి ప్రజలు తమ భక్తి అనే వెన్నతో ఈ ఆలయానికి తగిలిన గాయాలను మాన్పారు. ఎంత గొప్ప పోలిక కదా! కేవలం దండయాత్రలు, రాజులు మాత్రమే కాదు, ఈ ఆలయం విధిని ప్రకృతి కూడా శాసించింది. అవును, హిమాలయాల భౌగోళిక స్వరూపమే ఈ ఆలయ కథలో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ ఆలయం ఎక్కడుందో చూస్తే హిమాలయాల దిగువన పవిత్రమైన ధౌలాధర్ పర్వత శ్రేణుల పక్కన ఉంది. ఒకప్పుడు ముఖ్యమైన వాణిజ్య మార్గాలు కూడా దీని దగ్గర్నుంచే వెళ్లేవి. అన్నీ బానే ఉన్నాయి, కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఈ ప్రాంతం భూకంపాలు విపరీతంగా సంభవించే జోన్లో ఉంది. అందుకే కదా 1905లో వచ్చిన ఆ పెద్ద భూకంపానికి ఆలయం పూర్తిగా కూలిపోయింది. సో ఈ భౌగోళిక పరిస్థితి ఆలయ నిర్మాణ శైలిని కూడా మార్చేసింది. ఇప్పుడు మనం చూసే ఆ మందపాటి గోడలు, పదే పదే జరిగిన పునర్నిర్మాణాలు, ఇవన్నీ కేవలం భక్తికి చిహ్నాలే కాదు, ఆ ప్రకృతి శక్తులను, ముఖ్యంగా భూకంపాలను తట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా అవి నిలువుటద్దం. సరే, ఇంతటి గొప్ప చరిత్ర, ఇన్ని కష్టాలు చూసిన ఈ ఆలయం మరి ఇప్పుడు ఎలా ఉంది? ఆనాటి ఆ లోతైన విశ్వాసం ఈ రోజుల్లో ఎలా కనిపిస్తోంది? ఓసారి చూద్దాం. ప్రస్తుతం బజ్రేశ్వరి ఆలయం ఒక పెద్ద యాత్రాకేంద్రం. ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మకర సంక్రాంతి పండుగ రోజునైతే వేల ఏళ్లనాటి ఆ వెన్నపూత సంప్రదాయాన్ని కళ్లారా చూడటానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఆ రోజక్కడ చరిత్ర, వర్తమానం రెండూ కలిసిపోయినట్టనిపిస్తోంది. సరే, మనం ఆలయంలోకి వెళితే మనకేం కనిపిస్తుంది?
గర్భగుడిలో అమ్మవారు మనకు విగ్రహ రూపంలో కనిపించరు, ఒక పిండి రూపంలో, అంటే ఒక పవిత్రమైన రాయి రూపంలో దర్శనమిస్తారు. ఇక ఆలయ నిర్మాణం చూస్తే అదొక అద్భుతమైన మిశ్రమం. ఉత్తర భారత నాగరా శైలి, హిమాలయ ఆలయాల శైలి రెండూ కనిపిస్తాయి. పైన బంగారు పూతతో మెరిసిపోయే గోపురమైతే ప్రత్యేక ఆకర్షణ. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే వెన్న తీసుకుంటే అనారోగ్యాల పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కాలంతో పాటు ఈ ఆలయ ప్రాముఖ్యత కూడా మారింది. ఒకప్పుడెలా ఉండేది? ఇది కటోచ్ రాజుల ఖజానా లాంటిది. వారి సంపదకు, రాజవంశానికి రక్షకురాలుగా చూసేవాళ్లు. మరి ఇప్పుడిది మొత్తం కాంగ్రా ప్రాంత ప్రజలందరి ఆధ్యాత్మిక కేంద్రం, స్వస్థతనిచ్చే అమ్మవారి ఆలయం. అంటే భౌతిక సంపద నుంచి ఆధ్యాత్మిక విశ్వాసానికి జరిగిన ప్రయాణం చాలా ముఖ్యమైంది. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న. పదే పదే నాశనమై మళ్ళీ అంతే బలంగా నిలబడిన ఈ ఆలయం కథ మనకు విశ్వాసం గురించి ఏం చెప్తోంది? దాని నిజమైన స్వభావమేంటి? బహుశా భౌతికమైన దేన్నైనా నాశనం చెయ్యొచ్చేమో కాని విశ్వాసమనేది నాశనం చెయ్యలేని ఒక అద్భుతమైన శక్తి అని ఈ కథ మనకు చెబుతోందేమో. దీని గురించి కాస్త ఆలోచించండి.